Hello guys, welcome to our channel Nandini and Lakshman ఫన్నీ వీడియోస్. ఈరోజు అయితే మా మమ్మీ చికెన్ కూర చేస్తుంది అనమాట. ఇదిగోని చికెన్. ఈ చికెన్ హాఫ్ కేజీ తీసుకొని 280 240 అంట. అసలుకి రేట్లు ఎట్లా పెరిగిపోతున్నాయో అర్థమే అయితే లేదు. ఇప్పుడు మా చెల్లెనైతే చూపిస్తా అంటేనే జాడగడ్డ మారేసి బాత్రూంలో కొరికింది. ఏం చెప్పాలి, ఇక చీపిరిగా పడేసింది. నేను బెడ్రూము, హాల్ రూము, ఇంకా వాషింగ్ మిషన్, కూలరు, టీవీ మిషన్, ఇంకా కంప్యూటర్, ఫ్రిడ్జ్ అవన్నీ చూపిస్తున్నా. ఆ తర్వాత కిచెన్లోకి వెళ్ళి మళ్ళీ కర్రీ దగ్గరికి వెళ్ళిపోయినా. వచ్చిన తర్వాత మా మమ్మీ వెళ్ళిపోయింది. మా మమ్మీ అనుకుంటే మళ్ళీ వచ్చింది, ఏదో సంచి పట్టుకొని వచ్చింది. కానీ అది సంచి కాదనమాట. నేను కూర కలుపుతున్నా, ఇట్లా కలుపుతున్నా, మళ్ళీ అది నేనే చేసినట్టు ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ అరే చూస్తేనేమో అది సంచి కాదు, దాంట్లో ఏమో ఉన్నాయి. ఆ తర్వాత అప్పుడు నేను ఏదో వాడుతున్నా. మా చెల్లె వస్తుందేమో అని సైలెంట్గా పోతున్నాం మా చెల్లె దగ్గరికి. కానీ మా మమ్మ ఆపేసి మళ్ళీ వెళ్తున్నాం చెల్లె దగ్గరికి. అంటే అరే అని కొట్టింది 2 టమాటాలు తెచ్చి పెట్టింది ఆడ. సరే అని మా చెల్లెని చూపిస్తుంటే వస్తలేదు బయటికి. నన్ను ఆట పట్టించింది. ఆమె బాత్రూంలో ఉండి కిచెన్లో ఉన్నట్టు ఫీలింగ్. డోర్ కొట్టిస్తే బయటకు వస్తుంది అనుకుంటే రాలేదు. లైట్ బంద్ చేద్దాం, ఇట్లా చేస్తే వస్తుందేమో అనుకుంటే రానే లేదు. అరే లైట్ బంద్ చేసి వస్తే వీడియో తీయనప్పుడు మంచిగా వస్తుంది కానీ ఇప్పుడు మాత్రం రాలేదు. ఏం చెప్పాలి మీకు ఇప్పుడు? ఇక సరే జరసేపు ఇన్నో ఉందాం మా ఊరి వస్తే లేకపోతే లేదు. రాలేదు, నేనేం చేయబోదాం. మళ్ళీ కిచెన్లోకి పోయి చూసాం. అయ్యా పిలిచినారేమో అనుకుంటే పిలవనే లేరు. ఏమి మా అమ్మమ్మ రోజక్కనే కోపం పడుతుంది. ఎన్ని టమాటాలు వేసినా సరిపోతలేవు, అందుకనే మళ్ళీ వేస్తుంది మా మమ్మీ. పాపం ఒకవేళ చేయదగి ఆ రక్తం అంతా పడితే ఏమైతే తినా. కూలర్, వాషింగ్ మిషన్. మా చెల్లె బయటకు వస్తుందేమో అనుకుంటే అట్లనే ఉన్నాం, రానే లేదు బయటికి. అంటే పిచ్చిది. వస్తుందేమో అనుకుంటే రానే లేదు. ఎందుకు వస్తలేదు అని బయటికి చూస్తే స్నానం చేసుకుంటుంది. చాలా బాధాకరం. మా అమ్మమ్మ ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది వెతుకుతూనే ఉంటుంది. మా కూర దగ్గరకు వచ్చి కూర చేసామంటే మా మమ్మీ వెళ్ళిపోయింది దాని నుంచి. ఫోన్ గుంజుకుంది నా చేతిలో నుంచి. ఇక నేనే చేసుకోవాలి. ఇక ఏం చెప్పాలి, కలుపుతూ పిచ్చిలేసింది. యాస్టకు వచ్చి చెంచా వాడేద్దాం అనుకుంటే కూరనేమో కింద మాడిపోతుంది. అట్లా అని మా మమ్మీ ఫోన్ తీసుకుంటుందేమో అనుకుంటే ఫోనే తీసుకోలేదు. నన్నే పట్టుకోమన్నది. కలుపుతున్నది, ఇంకా సిమ్లో పెట్టేసింది. అప్పుడే ప్లేట్ పెట్టేసింది సిమ్లో పెట్టి. ఇక జిల్ల అయిపోతుందేమో టీవీ చూసామనుకుంటే ఆన్ అయితేనే లేదు. రిమోట్ పని చేస్తుంది కానీ టీవీ ఆన్ అయితే లేదు. ఏమైంది అబ్బా చూస్తే ప్లగ్గే పెట్టలేదు నేను. చాలా గుడ్ మార్నింగ్ కదా ఫ్రెండ్స్. ప్లగ్ పెట్టి ఆన్ చేస్తే ఇంకా రిమోట్ లేదు, మెయిన్ రిమోట్. సెరాన్ బటన్ కింద ఆన్ చేద్దాం అనుకుంటే దొరకలేదు. లాస్ట్కి దొరికింది. అది ఇప్పుడు పనిచేస్తుంది. తర్వాత కొద్దిసేపటికి ఆన్ చేస్తే ఆన్ అవుతలేదు, ఆన్ చేస్తే ఆన్ అవుతలేదు. కింద వద్దామంటే లాస్ట్కి దొరికింది. ఇప్పుడు ఆన్ అయిపోయింది. కంపెనీ చూస్తే సార్ ఇన్ని రోజులు నాకే తెలియదు, నేనే చూస్తున్నా. మంచిగా కదా, నేను జుట్టు పెంచినా మీకోసమే. జుట్టు ఎట్లా పెరుగుతుందో అర్థమవుతలేదు, ఎట్లా పెంచుకోవాలో అర్థమవుతలేదు. పెరిగిపోతుంది అది ఆటోమేటిక్. గూగుల్ టీవీ మనం పోయి కూర్చొని చూద్దాం టీవీని. ఇలా వాడేసాయి. అరే వచ్చేసింది. కొడదాం పిచ్చిలో వస్తుంది మరి ఏం చేయాలి.
లోడింగ్ 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 అంటే వచ్చేసింది. అర్రే తల్లి ఎవరివి పెట్టాలి? 2 ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇది టీవీ ఎవరితో అర్థమవుతుంది. మా మామది మా మమ్మీది. మా అమ్మ పెడతాం. పెడదామంటే చేతిలో ఫోన్ ఉంది. చేతిలో ఉంది అంటున్నా, చేతిలోనే ఫోన్ ఉంది. సరే ఆడ పెట్టినాం. ఆ తర్వాత కూర్చొని చేస్తున్నాం. రిమోట్ పని చేస్తలేదు అనుకుంటా. కొట్టినా దాన్ని. ఆ తర్వాత పని చేసేది. దాన్ని ఆన్ చేస్తే మా మమ్మీ పిలిచింది అనుకుంటా. 2 సార్లు ఎత్తిన రిమోట్ని. ఆ తర్వాత వచ్చింది లాస్ట్కి. ఆ తర్వాత చూడూరి ఏమన్నా పిచ్చి వేసింది. ఆ రిమోట్ దన్నదనా కొట్టిన చేయికి తిప్పిన ఎగ్రేసిన లాస్ట్కి వచ్చేసింది అనమాట. HDMI 2 వచ్చింది. దాన్నే వచ్చేయాలి అనుకున్నా. అదే వచ్చేసేసి ఎక్స్ట్రీమ్ టీవీ వస్తుంది అనమాట. వచ్చేసింది ఎక్స్ట్రీమల్ టీవీ. అయ్యో ఇదేంది అయ్యో ఇదా ఎప్పుడు చూలే. హోమ్ వచ్చేద్దాం. రైట్ యూట్యూబ్ చూద్దాం అనుకుంటే యూట్యూబ్ వద్దిన. విజయ్ అంటే మా మామ తిన షార్ట్ చూద్దామంటే వస్తలేవు అనుకున్నా, కానీ వచ్చినాయి. అప్పుడే మా మమ్మీ పిలిచింది. కరెక్ట్ టైంకి పిలుస్తారు తెలుసా మా దగ్గర ఎవరైనా సరే. చికెన్ వేసింది అయ్యా కలుపుతుంటే ఉంటుంది ఆ వాసనకి. ఇది లివర్ అనమాట. ఇది తేకపోతే మా చెల్లె నన్ను ఎట్లా పడుతుంది అంతది. ఇంటికి వచ్చినాక లివర్ ఎందుకు తెలియవని. లివర్ అంటే పిచ్చి మా చెల్లెకి. ఆ తర్వాత కలిపి కూరల కారం వేస్తే ఉంటుంది, కానీ ఇంకేయనలేదు. ఇంకా కొద్దిసేపు వెనక వేయాలన్న కారం హైలైట్ ఉంది కదా. మీరు కావాలంటే కామెంట్ చేయండి. నేను తెలుగులో పెడుతున్నా దీన్ని. హిందీలో కావాలంటే హిందీలో, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో. ఇంగ్లీష్లో కాదు, నాకు ఇంగ్లీష్లో రాదు కాబట్టి తెలుగు హిందీ 2 వస్తాయి. నాకు చెమటలు మాత్రం దారుణంగా కడుతున్నాయిరా నా ఫ్రెండ్స్. మనం చూస్తాం టీవీని, కింద కూర్చొని చూస్తాం. కనిపిస్తుందో కనిపించదో. మా అమ్మ వచ్చేసింది దీని నుంచి. ఏం చేస్తున్నా మన దగ్గరకు పోతే సైలెంట్ అయిపోయింది. సరే నా నుంచి లేచి మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. కూర చూసామంటే కూరలు ఏమేమో ఆకులు బీకులు వేసేసింది. అవి ఏం ఆకులు రా అని అడిగితే నాకేం తెలుసా అనేం అనలేదు. కొట్టి పంపించేసేసింది దాని నుంచి. కానీ నేను ఇంకా ఆ నుంచి చూడలేను. అప్పుడే మా మమ్మీ ఫోన్ తీసుకొని చేట్లా నుంచి అది నేనే. నా నవ్వు చూసి అందరు ఫ్లాట్ అయిపోతారు కాబట్టి నేను అట్లా నవ్వుతా. ప్లట్కార్ దొరుకుతలేదు మాగమ్మ ఎత్తున. నేను మా అమ్మమ్మ అడిగితే అప్పుడే ప్లట్కార్ కింద వేసేసింది, కానీ దొరకలేదు. కానీ పీలేదు. ఇంకా కింద చూస్తున్నా, ఆడ చూస్తున్నా, ఈడ చూస్తున్నా, కానీ లేట్ అవుతుంది, మాడిపోతుంది మన కింద. అట్లనే కలిపేసేయాలి. నా చెమ్మట చుక్క పడ్డాదని. ఈ కూర మాత్రం గుమ్మగుమ్మలాడిపోతుందిరా. తిందాం అనుకుంటాం, కానీ పచ్చిది ఎట్లా తినబుద్ధి అవుతుందో ఏమో మనకైతే. కానీ అడవిరాళ్ళు ఉంటారు, వాళ్ళు పచ్చిదే మొత్తం. ఇక మా చెల్ల గురించి చెప్దామంటే ఆమె బయటికే వస్తలేదు.